హాయ్ నమస్తే, క్యూ న్యూస్కి వెల్కమ్. తీన్మార్ మల్లన్నపై మరియు క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేసిన నిరసనగా టీఎంఆర్పిఎస్ ఈరోజు మనకు అండగా నిలబడుతుంది. మనతో మాట్లాడడానికి టీఎంఆర్పిఎస్ చీఫ్ అడ్వైజర్ అన్నగారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీకు క్యూ న్యూస్ దాడి చేసినందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అదే, నా పేరు నర్సింహులు, మాది బోయపల్లి గ్రామం. నేను టీఎంఆర్పిఎస్ మరి రాష్ట్ర అడ్వైజర్గా మా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము. మరి టీవీ న్యూస్ మీద దాడి చేయడము చాలా శోచనీయమైన చర్య. మరి సమాజపరంగా మరి ఒక తెలంగాణలో వాడుకలో ఉన్న పదాలన్నీ మరి తీసుకొని మరి మంచం కంచం అనే పొత్తుల మీద ఒక పదాన్ని, తెలంగాణ పదాన్ని తీసుకొని దాని మీద మరి అన్నేగా భావించి అపార్థాలు పెడార్థాలుగా భావించి మరి క్యూ న్యూస్ యాజమాన్యంపై దాడి చేయడము మా టీఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖండిస్తున్నాము. మరి క్యూఎంఆర్పిఎస్ ఒకసారి చూస్తే ఎన్నో భూ సమస్యలు కానీ, మరి విద్యా సమస్యలు కానీ, మరి దంపతుల భార్యాభర్తల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, ఎన్నో సమస్యల్లో ముందుండి సమస్యలను తీర్చి మరి ప్రభుత్వానికి సమాజానికి మధ్య వారధిగా ఉన్న ఈ మాధ్యమాన్ని మరి ఒక పదాన్ని అపార్థం, తెలంగాణ వాడుకలో ఉన్న పదాలను మరి అపార్థంగా భావించి మరి క్యూ న్యూస్ యాజమాన్యంపై దాడి చేయడము చాలా శోచనీయమైన చర్య. మరి ప్రజాస్వామ్యంలో మరి మాట్లాడే హక్కు ఉంది, మరి స్వేచ్ఛ, స్వతంత్రం, భావ ప్రకటన ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని మాట్లాడడం తప్పు కాదు. దాన్ని వాళ్ళు తప్పుగా భావించి మరి ఆ భావ ప్రకటనకు మరి స్వేచ్ఛకు అడ్డంకిగా ప్రజాస్వామ్యంలో మరి స్వేచ్ఛను, భావ ప్రకటనను కాలరాయడము శోచనీయమైన చర్య. మరి అందులో తప్పు లేదు. మరి దాన్ని ఆ భావ ప్రకటన ద్వారా వాళ్ళ భావాన్ని ఒక తెలంగాణ వాడుకలో ఉన్న పదాలను తీసుకొని చెప్పడము, దాన్ని అన్యగా భావించి దాడి చేయడము చాలా శోచనీయమైన చర్య. మరి సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రభుత్వానికి సమాజానికి వారధిగా ఉన్న మాధ్యమాన్ని ఈ విధంగా మరి దూషించడము, దేశించడము, యాజమాన్యంపై దాడి చేయడము, కాల్పులు జరపడము, మరి ఇవన్నీ చాలా బాధాకరమైన విషయము. మేము మా సంఘ పక్షాన ఖండిస్తున్నాము. మరి మా రాష్ట్ర కమిటీ నుండి మాకు ఆదేశాలు వస్తే మేము కూడా ఇంకా ఏ చర్యకైనా, ఏ దానికైనా మేము పూనుకోవడానికి సిద్ధంగా ఉంటాము. మరి ఈ అవకాశం ఇచ్చిన క్యూ న్యూస్ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఇంకోటి చెప్పండి. నమస్తే, నా పేరు సిరిసనోళ్ళ బాలరాజు మారియా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇట్కరాజు మారియా నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ పైన తీన్మార్ మల్లన్నపై దాడిని తీవ్రంగా టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామికమా అసాంఘికమా ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాజకీయం ఏదైనా ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆలోచన చేయాలి తప్ప ఏదో కంచము మంచం అనే పొత్తు వాక్యాలను బయటకు తీసుకొని అదే ఏదో మెయిన్గా చూపిస్తూ దాడి చేయడం ఇది హేమమైన చర్య. ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ప్రజాస్వామికంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి దీన్ని హేమమైన చర్య తీసుకొని ఇది ఒక నిన్న అంటే మన దీంట్లో కవిత గారికి మళ్ళీ ఎలాంటి హాని జరిగింది, ఎలాంటి ఉపయోగం ఉందో మన జాగృతి నాయకులను పంపించి ఆ క్యూ న్యూస్ను ధ్వంసం చేసి అవి హార్డ్ డిస్కులను అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందో మళ్ళీ మాకైతే ఇంకా అర్థం కాలేదు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. లేని పక్షంలో టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు అయితే తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ఆదేశిస్తారో, నిర్ణయం తీసుకుంటారో మేము దానికి కంకణబద్ధులమై దీన్ని ముందుకు తీసుకెళ్తామని గుర్తు చేస్తున్నాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.